ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. శ్యామలాదేవి నవరాత్రుల్లో రెండవ రోజు అండి. మార్నింగ్ అయితే అమ్మవారికి చక్కగా పూజ స్నానం చేసుకొని అమ్మవారి దగ్గర నిన్న పూజ చేసుకునే పువ్వులన్నీ తీస్తున్నానండి. చాలా సార్లు నేనైతే మన వీడియోలో చెప్పడం జరిగింది. మనము నిత్య దీపారాధన చేసేటప్పుడు పువ్వులు కానీ ఒత్తులు కానీ చక్కగా మనము నిర్మాల్యం చేయాలి. అంటే ఒక పాత్రతో నీళ్లు పట్టుకొని వెళ్ళి ఆ నీటిలో అయితే పువ్వులు వేయాలి. అప్పుడే మనకి పూజ ఫలితం అనేది దక్కుతుందండి. డైరెక్ట్గా కవర్లో కానీ ఇలాంటివి అయితే వేయొద్దు. ఆ పువ్వులు చక్కగా నీటిలో వేసిన తర్వాత మీరు చక్కగా దాన్ని ఒక చెట్టు పొదల్లో వేసుకోవచ్చండి. ఓకేనా? సరే. అయితే మాఘమాసం అనగా మనకి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాము. ఈ మాఘమాసంలో మాఘ స్నానం అనేది చాలా మంచిదండి. మీకు ఆరోగ్యం సహకరిస్తే సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేసుకోవాలండి. ముఖ్యంగా మాఘ స్నానము పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ నదుల్లో కానీ కాలువల్లో కానీ లేదంటే సముద్రం మీకు దగ్గరలో ఉంటే సముద్ర స్నానం చేసినా చాలా మంచిదండి. ఓకేనా? ఇలా అంటే దగ్గరలో లేని వాళ్ళు చక్కగా మనము బాత్రూంలోకి వెళ్ళి చక్కగా మనము అంటే భావన చేసుకోవాలన్నమాట. మనము సముద్ర స్నానం చేసుకున్నట్టుగా భావన చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మాఘ స్నానం చేసుకోవాలి. ఇగోండి ఇక్కడైతే అన్ని పూజ దగ్గర తీసుకొని అన్నీ తోముతున్నాను. నిత్య దీపారాధన అయితే మామూలుగా చేసుకుంటున్నానండి. సాయంత్రం అయితే అమ్మవారికి ప్రసాదం పెట్టుకొని పూజ అయితే చేస్తాను ప్రత్యేకంగా. ఇప్పుడైతే మార్నింగ్ అమ్మవారికి నిత్య దీపారాధన చేసుకున్నాను. అయితే ముఖ్యంగా మాఘమాసం అంటేనే సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం అయితే తప్పకుండా ఇవ్వండి. స్నానం చేసుకున్న తర్వాత సూర్యనారాయణ స్వామికి ఒక రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షతలు వేసి చక్కగా పువ్వులు పెట్టి నీళ్ళు దార విడిచిపెట్టి మనము ధూపం ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా చాలా మంచిదండి. ఓకేనా? ఇగోండి ముందుగా మనం దీపారాధన ఇంట్లో కామాక్షి దీపం ఉంటే ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించిన తర్వాత నిత్య దీపారాధన వెలిగించుకోండి. అమ్మవారి దగ్గర నేను ఈరోజు గ్రేప్స్ పెట్టుకున్నానండి. శుక్రవారం కదా ఈరోజు. అమ్మవారికి లలిత సహస్రనామం అవన్నీ చదువుకున్న తర్వాత నిత్య దీపారాధన అయితే చేసుకున్నాను. ప్రత్యేకంగా మళ్ళీ శ్యామలమ్మ పూజ అనేది సాయంత్రం వేళలో నేను చేసుకుంటానండి. ఓకేనా? ఇగోండి మన శివయ్యకి రోజు అభిషేకం చేస్తాను, పాలుతోనైనా నీళ్ళతోనైనా సరే. ఓకేనా? ఈ విధంగా అయితే నేను నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి. చాలామంది భయపడిపోతున్నారు, శ్యామలాదేవి నవరాత్రులు మాకు ఎప్పుడూ లేవు, మేము చేసుకోలేము అని. లేదండి, చేసుకుంటే చాలా మంచిది. మన పిల్లలకి మంచి జరుగుతుంది. జ్ఞానశక్తి ఆ తర్వాత వాక్సిద్ధి అమ్మ ప్రసాదిస్తుంది. అయితే ఇవి ఎప్పుడు కూడా గుప్తంగా చేసుకోవాలి. అంటే గుప్తంగా అంటే హడావుడి చేయకూడదు అనమాట. అంటే పేరెంటాలకి పిలడము, మనం తాంబూలాలు ఇవ్వడం ఇలా చేయకూడదనమాట. చక్కగా మనము దీపారాధన చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటే సరిపోతుంది. ఓకే.